సో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి స్టార్ట్ అయ్యాను. యాక్చువల్గా నేనంతా తిరగడం వల్ల చాలా టైర్డ్ అయిపోయాను. కొంత తక్కువ ఉంటుంది. అంటే పీజీ కంప్లీట్ అయిన తర్వాత ఏకమ్ ఐఏఎస్ అకాడమీ 2024 రివ్యూ అనేది నేను ఇచ్చాను. సో జెన్యున్గా వీళ్ళు ర్యాంక్స్ అనేవి వీళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. దాని గురించి డీటెయిల్ వీడియో అనేది నేను ఆల్రెడీ చేశాను. నాట్ ఓన్లీ ఏకమ్, అన్ని ఇన్స్టిట్యూట్స్ గురించి 2024 అప్డేటెడ్ రివ్యూ. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఢిల్లీలో కూడా టాప్ ఇన్స్టిట్యూట్. నేను అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడి, స్టూడెంట్ లాగా వెళ్ళి ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడి ఒక ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. అట్ ద సేమ్ టైం అంటే చాలా ఇన్ఫర్మేషన్, బుక్స్, మనం ఢిల్లీలో మనకి దొరికే మంచి మెటీరియల్ ఎక్కడ ఏ షాపులో ఎత్తుకోవాలి, ఆన్లైన్లో మనకి ఇవంతా ఇన్ఫర్మేషన్ కూడా నేను గ్యాదర్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. యూ కెన్ వాచ్ ఇట్. అండ్ ఇక్కడ మనము నాట్ ఓన్లీ హైదరాబాద్, నేను బెంగళూరు కూడా వెళ్ళడం జరిగింది. బెంగళూరులో కూడా ఏ ఇన్స్టిట్యూట్ బాగుంది ఏంటి అనేది దాని గురించి కూడా రివ్యూస్, వీడియోస్ అనేవి చేస్తా ఉన్నాను. రియాలిటీలో అక్కడికి వెళ్ళి నేను కనుక్కొని మీకు అప్డేట్ చేస్తా ఉన్నాను. అండ్ ఆల్సో సిఎస్బి వర్సెస్ లైక్స్, ఏకేఎస్ వర్సెస్ లైక్స్, అండ్ ఆల్సో ఏకమ్ వర్సెస్ అమిగోస్. సో ఇలా మీకు కొంత ఈ శ్రమ తగ్గించడానికి చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను అప్డేట్ చేశాను. అండ్ ఇక్కడ మనము చూసుకుంటే 36+ ర్యాంక్స్ వచ్చాయి. నేను ఏకమ్ ఐఏఎస్ లో జాయిన్ అవ్వచ్చా అని చెప్పి స్టూడెంట్స్ అనేది నన్ను అడుగుతా ఉన్నారు పర్సనల్ గా. మీరు చెప్పారు కదా, చాలా పాజిటివ్ ఏకమ్ ఐఏఎస్ గురించి చెప్పారు, నేను జాయిన్ అవ్వచ్చా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ర్యాంకర్స్ విషయానికి వస్తే ధీరజ్ రెడ్డి ఆల్ ఇండియా ర్యాంక్ 173 ర్యాంక్ ని చాలా మంది క్లెయిమ్ చేసుకున్నారు. ఇట్స్ ఇంక్లూడ్స్ లైక్స్ క్లెయిమ్ చేసుకుంది, అండ్ సిఎస్బి క్లెయిమ్ చేసుకుంది, ఏకమ్ కూడా క్లెయిమ్ చేసుకుంది. ఇంకా వేరే ఇన్స్టిట్యూట్స్ ఢిల్లీలో వెళ్ళినా కానీ చాలా ఇన్స్టిట్యూట్స్ ధీరజ్ రెడ్డి గారి ర్యాంక్ ని క్లెయిమ్ చేసుకున్నారు. సో అలాగా చూసుకుంటే ఈ మొత్తం 36 ర్యాంక్స్ లో కూడా ఎక్కడా కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ తీసుకొని, లేకపోతే జిఎస్ కోర్స్ తీసుకొని, అట్లీస్ట్ లేకపోతే టెస్ట్ సిరీస్ నేను తీసుకొని, లేకపోతే ఆన్సర్ రైటింగ్ నేను తీసుకొని, మెంటార్షిప్ ఉంది కానీ ఆన్సర్ రైటింగ్స్ నేను ఇక్కడ జాయిన్ అయ్యి నాకు ఒక ర్యాంక్ వచ్చిందని చెప్పి ఎక్కడ కూడా వాళ్ళు చేసుకున్న ప్రమోషన్స్ లో కూడా లేదు. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు ఏంటి అంటే, దే ఆర్ సేయింగ్ దట్ మెంటార్షిప్ అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్ దే ఆర్ ఎక్స్పర్ట్ అని చెప్పి వాళ్ళు ప్రమోషన్ చేసుకున్న ప్రతి ర్యాంక్ కూడాను దీనికి సంబంధించి ఉంది. టెస్ట్ సిరీస్ సంబంధించి కూడా అంటే వీళ్ళలో ఈ ర్యాంకర్స్ ఎవరు కూడా ఇక్కడ తీసుకోలేదు అని చెప్పి వాళ్ళ ప్రమోషన్స్ లోనే ఉంది. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూ గైడెన్స్ అండ్ మెంటార్షిప్ అనేది మీరు ఏకంలో ప్లాన్ చేసుకోవచ్చు. వేరియాస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కానివ్వండి, జిఎస్ ఫౌండేషన్ కోర్స్ అయినా కానివ్వండి, టెస్ట్ సిరీస్ అయినా కానివ్వండి, ఒకసారి మీరు డీటెయిల్ ఇన్ డెప్త్ గా తెలుసుకోండి. జనరల్ గా మనం ఏం కన్సిడర్ చేస్తామంటే, ఒక ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు బ్యాచ్ సైజ్ ని కన్సిడర్ చేస్తాము, ఫ్యాకల్టీని, కరికులము, అండ్ ఆల్సో ఈ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ప్రకారం ఈ అవర్స్ ని డివైడ్ చేశారా, అండ్ ఆల్సో ఎన్ని ఇయర్స్ వీళ్ళ సర్వీస్ ఉంటుంది, ఇంకా ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు, అండ్ ఆల్సో టెస్ట్ సిరీస్, పర్సనల్ మెంటారింగ్, అండ్ ఆల్సో తర్వాత వచ్చేసి ఎన్సీఆర్టీ ఫౌండేషన్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. ఏకమ్ ఐఏఎస్ లో మెంటార్షిప్, ఇంటర్వ్యూ గైడెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. పీసీఎం గురించి మీరు ఆలోచించి, అండ్ జిఎస్ ఫౌండేషన్ కానీ, ఆప్షన్ కానీ, దాని టెస్ట్ సిరీస్ కానీ మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.